హలో ఎవ్రీవన్, ఈ రోజు నేను ఫస్ట్ టైం ఒక న్యూ డెజర్ట్ ఎక్స్పెరిమెంట్ ట్రై చేశాను. నార్మల్ గా వెర్మిసెల్లే పాయసం అందరికీ తెలుసు, కస్టర్డ్ కూడా చాలా మంది ప్రిపేర్ చేస్తారు. కానీ నేను రెండు కాంబినేషన్స్ ని కలిపి షుగర్ ప్లేస్ లో జాగరీ యూస్ చేసి ఒక హెల్తీ అండ్ టేస్టీ డెజర్ట్ ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను. ఈ వెర్మిసెల్లే కస్టర్డ్ పుడ్డింగ్ ఎలా ప్రిపేర్ చేశానో చూద్దాం. ముందుగా మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కస్టర్డ్ పౌడర్, మిల్క్, జాగరీ, బాదం, జీడిపప్పు, వెర్మిసెల్లే అండ్ కొంచెం ఘీ. ఫస్ట్ జాగరీని స్మాల్ పీసెస్ గా కట్ చేసుకున్నాం. ఇలా చిన్న పీసెస్ గా కట్ చేస్తే ఈజీగా మెల్ట్ అవుతుంది. తరువాత బాదం, జీడిపప్పు మరియు యాలుకలని మిక్సర్ జార్ లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాం. ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ వల్ల పుడ్డింగ్ కి రిచ్ టేస్ట్ అండ్ క్రీమీ టెక్స్చర్ వస్తుంది. నెక్స్ట్ వెర్మిసెల్లని కొంచెం క్రష్ చేసుకుందాం. కంప్లీట్ పౌడర్ చేయకుండా స్మాల్ పీసెస్ లాగా క్రష్ చేస్తే తినేటప్పుడు చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టి కొంచెం గీ యాడ్ చేద్దాం. గీ హీట్ అయ్యాక కస్టర్డ్ వెర్మిసెల్లా యాడ్ చేసి స్లో ఫ్లేమ్ లో రోస్ట్ చేయాలి. రోస్ట్ చేస్తున్న టైంలో జాగరీ పీసెస్ కూడా యాడ్ చేద్దాం. జాగరీ మెల్ట్ అయ్యి వెర్మిసెల్లాకి కోట్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. కిచెన్ లో వస్తున్న అరోమా మాత్రం సూపర్ గా ఉంది. వెర్మిసెల్లా లైట్ బ్రౌన్ కలర్ కి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కస్టర్డ్ మిక్స్చర్ ప్రిపేర్ చేద్దాం. ఒక గ్లాస్ లో కొంచెం మిల్క్ తీసుకొని దానిలో సఫిషియెంట్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసి లంప్స్ లేకుండా స్మూత్ గా మిక్స్ చేసుకోవాలి. మిక్చర్ ని పక్కన పెట్టేసుకుందాం. తరువాత స్టవ్ మీద రిమైనింగ్ మిల్క్ బాయిల్ చేయాలి. మిల్క్ బాయిల్ అవ్వటం స్టార్ట్ అయ్యాక జాగరీని యాడ్ చేద్దాం. జాగరీ కంప్లీట్లీ డిసాల్వ్ అయిన తరువాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన కస్టర్డ్ లిక్విడ్ ని స్లోగా యాడ్ చేస్తూ కంటిన్యూస్ మిక్స్ చేయాలి. సారీ గైస్, కస్టర్డ్ లిక్విడ్ అండ్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ యాడ్ చేసిన క్లిప్ అనేది మిస్ అయింది. కొంచెం సేపు కుక్ చేస్తూ మిక్స్చర్ థిక్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా యాడ్ చేద్దాం. ఈ స్టేజ్ లో కస్టర్డ్ కలర్, టెక్స్చర్ రెండు చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. చెప్పాలి అంటే అప్పటికి నా ఎగ్జైట్మెంట్ సక్సెస్ అవుతుందో లేదో అని కొంచెం టెన్షన్ గా ఉంది. మిక్స్చర్ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు పుడ్డింగ్ అసెంబుల్ చేద్దాం. సెపరేట్ బౌల్ తీసుకొని రోస్టెడ్ వెర్మిసెల్లాలో హాఫ్ క్వాంటిటీ బాటమ్ లేయర్ గా వేసుకుందాం. తరువాత ఒక గ్లాస్ హెల్ప్ తో జెంటిల్ ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేస్తే బేస్ లేయర్ సెట్ అవుతుంది. దీనిపైన మనం ప్రిపేర్ చేసిన కస్టర్డ్ మిల్క్ మిక్స్చర్ ని పోర్ చేయాలి. రిమైనింగ్ రోస్టెడ్ వెర్మిసెల్లాని సెకండ్ లేయర్ గా యాడ్ చేయాలి. దీనికి పైన ఇంకా మిగిలిన కస్టర్డ్ మిల్క్ ఉంటే పోర్ చేయాలి. ఫైనల్లీ గార్నిష్ కోసం కొంచెం డ్రై ఫ్రూట్స్ పైన స్పార్కిల్ చేద్దాం. ఇప్పుడే చూడటానికి చాలా టెంప్టింగ్ గా ఉంది. కానీ బెస్ట్ రిజల్ట్ కోసం బౌల్ ని ఫ్రీజర్ లో కొంచెం సేపు పెట్టి చిల్ అవ్వనివ్వాలి. కొన్ని నిమిషాల తర్వాత ఫ్రీజర్ నుంచి బయటకి తీసుకొని సర్వ్ చేద్దాం. ఫస్ట్ స్పూన్ టేస్ట్ చేసిన వెంటనే నా రియాక్షన్ ఏంటంటే, ఇది నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బెటర్ గా వచ్చింది. కస్టర్డ్ సాఫ్ట్నెస్, వెర్మిసెల్లా టెక్స్చర్, జాగరీ స్వీట్నెస్ అండ్ డ్రై ఫ్రూట్స్ రిచ్నెస్ అన్ని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ అయ్యాయి. ఫస్ట్ టైం ట్రై చేసిన ఈ ఎక్స్పెరిమెంట్ మా ఇంట్లో అందరికీ నచ్చింది. మేమందరం ఎంజాయ్ చేస్తూ కంప్లీట్ గా ఫినిష్. మీరు కూడా ఇలా డిఫరెంట్ గా వెర్మిసెల్లా కస్టర్డ్ పుడ్డింగ్ విత్ జాగరీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. See you in the next video. Bye bye.